ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలన్నీ కూడా నిర్ణయ కాలమందు దేవుడు తొలగించి సమాధానం ఇస్తాడు. క్రీస్తు యేసులోనికి వచ్చావు, ధన్యుడు ధన్యురాలివి. ఇక నీకు శుభకాలమే కానీ అశుభం లేదు. అశుభాలుగా అనిపించినవి కూడా ఫైనల్గా నీకు శుభాలుగానే మారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. చూస్తుంటే నవ్వు వరే నాయన, ఎప్పుడు రా వీళ్ళు మారేది అనిపిస్తుంది. యేసు ప్రభుని మడతేసి చంకలో పెట్టేద్దామా ఏమండి? పెట్టేసి అయిపోయాడా? మొత్తం జగత్తు మొత్తాన్ని కలిసి ఆయన పెడతాడు చంకలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వదిలే, పాటలు ఎక్కువ అవుతున్నాయి ఏమండి? ఏంది ఆయన? కాలము యేసు. అర్థం చేసుకోవడానికి విషయ పరిజ్ఞానం ఉండాలిగా. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపట్టమేగా ఇప్పుడు పబ్లిక్ అంతా. ప్రభువు వారిని దర్శించుగాక. అసలు ఎన్ని రకాలు. ఇప్పుడు గొర్రె నేనే అన్నాడు, మళ్ళీ పోయే ద్వారం నేనే అన్నాడు, మళ్ళీ కాపర్ నేనే అన్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో. ఏమండి? ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో. ఎట్లాగా చెప్పండి? మనందరం పరలోకం చేరాలంటే మార్గం ఆయన. గొర్రెలు పోవు ద్వారము, సంఘంలోనికి రావాలన్నా యేసే. ఇప్పుడు ఈ మందిరంలోకి వచ్చావండి, ద్వారం ఉందిగా ఎంట్రన్స్. అట్లాగా దేవుని సంఘము అనే సజీవ మందిరంలో రావాలంటే ద్వారము యేసే. యేసు నామంలో, యేసును బట్టి, యేసు రక్తంతో రావాలి ఇందులోకి, లేకపోతే లేదు ప్రవేశం. ఎలా అర్థమవుతుందా? అప్పుడు ఏమయ్యాడు యేసు? మనకి మార్గము మరియు ద్వారం అయ్యాడు. అవునా? రైట్. ఇప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక. మనల్ని కాపాడేటప్పుడు ఆయన కాపరి. మనల్ని తండ్రి దగ్గరకు చేర్చడానికైనా, సంఘంలో చేర్చడానికైనా ఆయన ద్వారం, మార్గం. మనల్ని ఆయన దగ్గరకు, తండ్రి దగ్గరకు చేర్చేటప్పుడు ఆయన మార్గం, సంఘంలో చేర్చేటప్పుడు ద్వారం. అలాగే మనల్ని కాచేటప్పుడు కాపరి, మన కోసం ప్రాణం పెట్టేటప్పుడు దేవుని గొర్రెపిల్ల. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి. కాదు కాదయ్యయ్యో నాదు పాపములకే, కాదు కాదయ్యయ్యో నాదు పాపములకే. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు. దేవునికి స్తోత్రం. ఇంతగా అసలు ఈ మాటలన్నీ ఏడన్నాడు? యోహాను సువార్త 14:6లోనేమో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడన్నాడు. మళ్ళీ అదే యోహాను సువార్త 10:7లో ఏమన్నాడు చూడండి. అదిగో అది 10:7 చదువు నాయన. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. చదువు. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. ద్వారము నేనే అన్నాడు. 11వ వచనం చదువయ్యా. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఓకేనా? రైట్. కింద ఇప్పుడు చూడండి 17వ వచనం చదువు నాయన. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ప్రాణం పెట్టున్నప్పుడు దేవుని గొర్రె పిల్ల, మనందరినీ కాచేటప్పుడేమో కాపరి, మనల్ని తండ్రి వద్దకు చేర్చేటప్పుడేమో ద్వారము. కానీ ఈ సన్నివేశాలు, ఈ టైమ్స్ మనకు అర్థం కాకపోతే, అరే నేనే ద్వారం అని ఆయనే ద్వారం అంటాడు, ఆయనే కాపర్ అంటాడు, ఆయనే. ఇప్పుడు గొర్రె ద్వారం అయిద్దా? మీరు కూడా గొర్రెలు కాసి ఉంటారుగా కొంతమంది.
గొర్రె అయ్యిద్ది కానీ ద్వారం ఎట్టయిద్ది? సరేలే, గొర్రె కాపర అయిద్దా? గొర్రె కాపర చేత కాయబడిద్ది కానీ గొర్రె కాపర ఎట్టయిద్ది? కానీ ఈ గొర్రె స్పెషల్. ఈ గొర్రె ద్వారం అయింది, ఈ గొర్రె ప్రాణం పెట్టిద్ది, ఈ గొర్రె కాపరిగా కూడా ఉంటుంది. ఏమిటి ఈ గొర్రె స్పెషల్? ఇది మామూలు గొర్రె కాదు, ఇది దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు చెప్పండి, జస్ట్ కొన్నే మనం చెప్పుకుంది, ఇప్పుడు ఇట్లా బోల్డ్ అని ఉన్నాయి. యేసు ప్రభు అంత తేలిగ్గా మనకు అర్థమైపోతే ఇంక విలువే ఉందండి. ఏదో అర్థమైన కాడికి స్తోత్రం చెప్పుకొని ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేయాలి, అంతేగాని పొరపాటుగా మాట్లాడకూడదు. అంటే కొంతమంది అలా మాట్లాడుతున్నారు, అందుకని మీకు కూడా విషయాలు కొంచెం నేర్పితే తర్వాత మీరు కూడా ఇతరులతో మాట్లాడగలుగుతారని టూకీగా 4 ముక్కలు అందించా. ఇప్పుడు కాలాల దగ్గరికి వచ్చి మనం ఫైనల్ చేసుకుందాం, ఎందుకంటే మనకి కాలం సమీపించింది. అందుకని అంటే ముగింపు కాలం సమీపించింది, పోయే కాలం కాదులే, దేవుని చిత్తం. కాబట్టి మనం ప్రజెంట్ ఇంటికి పోయే కాలం సమీపించింది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఇప్పటికే కొన్ని కాలాలు దాటొచ్చారు, కొన్ని ఎదుర్కొంటున్నారు, కొన్ని ఎదుర్కోబోతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మన దేవుడు కాలమై ఉన్నాడు అన్నాను, గుర్తుపెట్టుకున్నారు? రైట్. ఇప్పటికే మీరు కొన్ని కాలాలు ఎదుర్కొన్నారు, కొన్ని కాలాలు అనుభవిస్తున్నారు, కొన్ని కాలాలు ఎదుర్కోబోతున్నారు. మొత్తం నేను 5-6 రకాల కాలాలు చెప్పాను. మళ్ళీ ఒక్కసారి చూసుకుందాం. మొదటి కాలం ఏది? శోధన కాలం. రెండవది అశుభకాలం. మూడవది దర్శన కాలం. నాలుగవది శ్రమకాలం. 5వది నిర్ణయ కాలం. ఈ అశుభకాలం అనేది శుభములకు కర్త అయినటువంటి క్రీస్తు మన బ్రతుకులోకి రాకముందు నడిచింది. అది శుభములకు కర్త, శుభములను సగి. పాటలు ఏమైనా ఎక్కువ అవుతున్నాయా? ఏం కావట్లేదు కదా? వద్దులే, పాటలు వద్దులే, టాపిక్ పోయింది. మీకే మీరు పాడమంటారు, వీళ్ళు ఏ ఫీలింగ్ లేకుండా ఉన్నారు. నేను పాడను. శుభములకు కర్త అయినటువంటి క్రీస్తు మన జీవితంలోనికి రాకముందు గడిచిన కాలమంతా అశుభ కాలమే. ఎప్పుడైతే శుభములకు కర్త అయిన క్రీస్తు మన జీవితంలోనికి ప్రవేశించాడో అప్పుడు శుభకాలం ప్రాప్తమైంది మనకిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కాలం ప్రాప్తమైంది? ఈ శుభకాలం మనకు ప్రాప్తం కావటానికి ముందు మనకి యేసయ్య దర్శించిన కాలం ఒకటి ఉంది, అది దర్శన కాలం. ఇప్పుడు అశుభ కాలంలో మనం ఉన్నామండి. సరే, మీ సంగతి ఏమో నాకు తెలియలే, కానీ నా సంగతి చెబుతా. విచ్చలవిడిగా జీవిస్తూ నిజదేవుణ్ణి ఎరగని స్థితిలో నిజములకు దైవములు కాని వాటిని మొక్కుతూ సేవిస్తూ ఎందుకు పుట్టానో, ఎందుకు బతుకుతున్నానో, ఏం చేస్తున్నానో, ఎలా తిరుగుతున్నానో ఎరగని స్థితిలో ఒక జంతువు బతుకుతుంది, నేను బతుకుతున్నాను అనే పరిస్థితుల్లో అర్థం పరమార్థం ఎరగని బతుకు బతికా. ఆ సంవత్సరాలన్నీ కూడా ఎన్ని అనుభవించినా ఆ సంవత్సరాలు అవన్నీ కూడా అశుభకాలం. ఎందుకంటే శుభములకు కర్త అయిన దేవుడు నా జీవితంలోకి ఇంకా ప్రవేశించలేదు. అయితే 2002 మార్చి నెల చివరిలో వర్షపు వాసన వస్తుంది, పడుతుందా? ఆహా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బయట పందిళ్లలో ఉన్న వాళ్ళ మీద పడతాయేమో నీళ్ళు. లైట్ జల్లా. సరే, గట్టి జల్లు వచ్చినప్పుడు లోపలికి వద్దురు కానిలే. అందుకే ఈ బాధలు లేకుండా కొంచెం పెంచామనుకో, అనబడ్డ ఇబ్బంది ఉంటుంది. అందుకని సరే, ముగించేదా ఈసారి? ఎప్పుడని చెప్తాను. ఇప్పుడు వర్షపు కాలం వచ్చింది కదా, అందుకని ఆల్రెడీ ముగించాలే. ఈసారి ఎప్పుడని చెప్పుకుందాంలే, మళ్ళీ ఇబ్బంది లేకుండా. చెప్పాలా? ఏం లైట్గా తలకాయలు ఊపుతున్నట్టు ఉన్నారు, అందుకని నువ్వు చేతులు ఎత్తితే రైట్. అట్టయితే మీకు ఆనందం, నాకు ఆనందం. ఆయన నేను ఎందుకు ఆపుతా, మొదలు పెట్టినోడిని. దేవునికి స్తోత్రం. ఆ వాన వరదై పారినా సరే నేను ఆపను. నేను చెప్పాలనుకుని చెప్పే పంపిస్తా.
అశుభకాలమున మనం యాతన పడుతున్నప్పుడు, దారి తెన్ను తెలియని స్థితిలో తిరుగుతున్నప్పుడు, పశువుకి మనకి తేడా లేని వివేక శూన్యమైన బతుకుతున్నప్పుడు ఆయన మనల్ని దర్శించాడు. అది దర్శన కాలం. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు తమ్ముడా, సోదరుడా, పెద్దోడా, అన్నా, దేవుడు నిన్ను దర్శించకపోతే రాలేవు ఇక్కడికి. ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నావంటే దర్శన కాలం అయింది నీకు. ప్రభువు నిన్ను దర్శించాడు. లేకపోతే ఇక్కడ దాకా రావు, వచ్చిన ఎంతసేపు కూర్చోవు, ఎప్పుడో పరారు. కానీ ఇంతసేపు ఓపిక కూర్చొని దేవుని మాటలు వింటున్నావంటే, యేసయ్యలో ఆనందిస్తున్నావంటే దర్శన కాలం, అంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలం అయింది. మీ అందరికైంది, నాకు కూడా అయింది. నా జీవితంలోకి వచ్చాడు 2002 మార్చి నెల చివర ఒక రాత్రి, ఒక తెల్లవారుజామున నా ప్రభు నన్ను దర్శించాడు. ఆ దర్శనం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఒక దర్శనముతో నన్ను దర్శించాడు. ఆ రోజు శుభములకు కర్త అయిన యేసు నా జీవితంలోనికి ప్రవేశించాడు. అప్పటిదాకా ఆయన్ని లక్ష్య పెట్టని నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయనను గూర్చి ఆలోచించని ఒక్క రోజు కూడా లేదు. అసలు నేను కొట్టుకోవాలి చప్పట్లో, ఎందుకంటే నా విషయంలో దేవుడు చేసిన కార్యం అది. మీకేదో నచ్చినట్టుంది, మీరు కూడా కొట్టారు. కొడితే గట్టి కొడితే బాగుండేది. అల్లే యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన రెక్కల కిందికి పిల్లల్ని చేర్చుకున్నట్లు నిన్ను నా రెక్కల కిందికి పిలిచాను, కానీ నువ్వు రానొల్లకపోతివి. చాలా టైం నీకు ఇచ్చాను, చాలా ఛాన్సెస్ నీకు ఇచ్చాను, కానీ నిన్ను ఎన్నిసార్లు దర్శించినా నీవు లోబడలేదు గనుక నీ ఇల్లు నీకు పాడుగా విడవబడుద్ది అన్నాడు నాడు యెరూషలేముతో. ఉందా ఆ ప్రవచనం? ఉందా యేసయ్య చెప్పిన మాట? ఇందాక మీరే చదివారుగా లూకా సువార్తలో, అలాగే మత్తయిలో కూడా ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరిలాగానే చాలామందిని ప్రభు దర్శించి పిలుస్తున్నాడు. కానీ కొంతమంది దేవుడు వారిని దర్శించి వారితో మాట్లాడి వారిని పిలుస్తూ ఉంటే ఆయన ముఖం ఎదుటనే త్రోసిపుచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆయన రెక్కల కిందికి వచ్చి కూడా మళ్ళీ తప్పుకుపోతున్న వారు కొంతమంది ఉన్నారు. నేను చెప్తున్నాను, ఆయన పిలిచినా లోబడని వాళ్ళు, ఆయన వద్దకు వచ్చి కూడా మళ్ళా జారిపోయిన వారు ఎందులో ఉన్నారో తెలుసా? అశుభకాలంలోకి వెళ్ళిపోయారు. ఏ కాలం అది? అశుభకాలం. పిట్టలు వలలో చిక్కే కాలం అది. దానికి ఏమని పేరు పెట్టాడో తెలుసా? అవి ఉరిలో వలలో పడే కాలం అశుభకాలం. సాతాను పన్నిన ఉరిలో ఉచ్చులో వీళ్ళు మళ్ళా చిక్కుబడటమో, లేదా ఆల్రెడీ చిక్కుబడి బయటికి రాకపోవటమో, ప్రభు ఎంత దర్శించి పిలుస్తున్నా లోబడకపోవటం అనేది మరి వారికి అది అశుభకాలమే కదా. కానీ మన అదృష్టం ఏంటో తెలుసా? మన ధన్యత ఏంటో తెలుసా? ప్రభు మనం దర్శించిన కాలం గుర్తుబట్టి మనం ఆయన వైపు మళ్ళుకోగలిగాం. సోదరా, మనం ఎవరి వైపు మళ్ళుకోగలిగాం? నాకు దర్శనం ఇచ్చినట్టు నీకు దర్శనం ఇచ్చాడో, లేకపోతే ఎవరైనా వ్యక్తి ద్వారా నీతో మాట్లాడాడో, లేకపోతే పాట ద్వారా మాట్లాడాడో, వాక్యం ద్వారా మాట్లాడాడో, లేకపోతే దైవజనుడి నోటి నుంచి వచ్చిన షార్ట్ మెసేజ్ ద్వారా నీతో మాట్లాడాడో, మొత్తానికి నిన్నైతే ప్రభు దర్శించాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, నేను మిమ్మల్ని ఎప్పుడు దర్శించాడు ప్రభు? మీకు దర్శనం ఎప్పుడు కలిగింది? ఏ రూపంగా దర్శించాడు? ఎలా మాట్లాడాడు మీతో అని మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంని, ఒక్కొక్క సమాచారం చెప్తారు. ఒకవేళ నీకు తెలియకపోతే ఇక నుంచి గుర్తుపెట్టుకో, నువ్వు ఏ టైంలో దర్శించబడ్డావు, ప్రభు నిన్ను దర్శించిన కాలం ఏదో గుర్తిరిగావా? ఒకటి అదృష్టవంతులు అన్నాను కదా, అంతటితో మనం ఆగిపోకూడదు. మనల్ని పాపములో నుండి, లోకములో నుండి, నాశనములో నుండి ఆయన రెక్కల కిందికి రప్పించడానికి ఒకసారి దర్శిస్తాడు. స్తోత్రం. అంతటితో ఆగడు. ఆయన సంఘములోనికి వచ్చిన తర్వాత మారు మనసు పొందు, బాప్తిస్మం పొందు అని వాక్యం ద్వారా దర్శిస్తాడు. అది విని మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మతో నింపబడి నా పరిచర్య కొరకు సిద్ధపడు అని మళ్ళీ దర్శిస్తాడు.
దానికి లోబడి సిద్ధపడితే ఇదిగో ఈ టైంలో ఇక నువ్వు నా సేవకు రావాల్సి ఉందని మళ్ళా దర్శిస్తాడు. తెలుసా మీకు ఈ సంగతి? తెలుసుకోండి. యేసు ప్రభువారు అపోస్తలుల్ని సిద్ధపరిచేటప్పుడు ఒకే ఒక్కసారితో వదిలిపెట్టలా. మొదటిసారి దర్శించాడు. నీ దోనిలోనికి నన్ను ఎక్కనిస్తావా? సీమోను ఏసై దగ్గరికి రాలా. ఏసయ్యే సీమోను దోణి దగ్గరికి వెళ్ళి, ఈ జనం కిక్కిరిసి మీద పడుతున్నారు, నీ దోనిలోనికి నన్ను ఎక్కనిస్తావా? ప్రభువా రండి కూర్చోండి. దోణి ఎక్కించుకున్నాడు పేతురు. ఆ నీళ్ళలోంచి కొంచెం ఆ దరి నుంచి నీళ్ళలోకి నెట్టవా పడవని? నెట్టేశాడు. అప్పుడు నీళ్ళలో ప్రభు ఉన్నాడు, ఒడ్డున జనం ఉన్నారు. వాళ్ళకి బోధించాల్సింది బోధించి, దోనంతా ఖాళీగా ఉంది, చేపలు పడలేదనుకుంటా కదా, కొంచెం నీ దోణిని లోతునకు నడిపించి వల వేయి అన్నాడు. ప్రభు దర్శించే టైం అది. ప్రసంగం చెప్పుకొని దానికి పడవ ఆడుకున్న టైం కాదది. ప్రసంగం ప్రజలకి ఓకే, కానీ అసలు ప్రసంగం పేతురికి. ఎందుకంటే ఇతను స్తంభము. దేవుడు కట్టబోతున్న సంఘానికి ఒక పిల్లర్, పెద్ద పిల్లర్, కేఫా అంటే సీమోను పేతురు. అటుపక్క ప్రజలకు బోధించి ఇటుపక్క సంఘానికి ఒక ప్రధానమైన స్తంభము వంటి వాడిని టార్గెట్ చేస్తున్నాడు. ఆ దర్శన కాలంలో పేతురుతో అంటున్నాడు, దోణి లోతుకు నడిపించు, వలవి అన్నాడు. ప్రభువా, నడి సముద్రంలోకి పోయి రాత్రంతా మేము వేటాడాం, కానీ ఒక చేప పడలేదు. ఆయనను నీ మాట చొప్పున మేము రాత్రంతా శ్రమపడి తిని ఏం ప్రయోజనం లేదు. అయినా నువ్వు చెప్పావుగా, నీ మాట చొప్పున వల వేస్తారు. వల వేశాడు. వల రావట్లా, టైట్ అయిపోయింది. విస్తారమైన చేపలు పడ్డాయి. ఎంత చేపలంటే 2 దోణిలు మునుగ నింపిరి. అక్కడ రాసుంది లూకాసు వార్త 5లో. ఇంటికి పోయి చదువుకోండిలే, ఇంక అయిపోయింది టైము. ఆ దోణిల నిండా నింపబడిన చేపలకి, ఆ చేపల రాశికి సీమోను పేతురు విభ్రాంతి నొందాడట. విభ్రాంతి నొంది ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభువా, ఏమి ఛాన్స్ ఇది, 2 దోణెల నిండా చేపలు ఇచ్చాం, స్తోత్రం, కొంచెం టైం ఇస్తే బయటికి పోయి బేరం పెట్టుకుంటా ప్రభువా అనలా. బయటికి పోయి ప్రభువా, ఈ 2 దోణెల చేపలు అమ్మానంటే ప్రభువా, ఇంకా దోణి కొనొచ్చు, వలలు కొనొచ్చు, మామూలుగా డబ్బులు రావు ప్రభువా, అసలు నన్ను ఇంతగా ఆశీర్వదించావు నాయన, స్తోత్రం నాయన. ఏంది నాయన ఇది, అసలు ఏంది నాయన, అసలు ఇన్ని చేపలు ఏంది నాయన, మా జీవితంలో పట్టలేదు నాయన అని వెంటనే వ్యాపారానికి పోయాడా? కొంతమంది అంతే ఉంది. దేవుడు బ్లెస్ చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఇంకా ఆర్థికంగా దీవించాలని ఇంకా డబ్బు 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 అని అడిగే లెక్కలోనే ఉన్నారు. కానీ నాకు ఇంత కార్యం ఎందుకు చేశాడు, అసలు నా ఎడల ఈ గొప్ప కార్యం ఎలాగూ జరిగింది, అసలు ఏం ఉద్దేశించి ఏమి ఆశించి నన్ను ఇలా దర్శిస్తున్నాడని ఇంకితం ఉండొద్దు కొంతమందికి లేదు. కానీ సీమోను అట్టంటోడు కాదు, చురుకు. ఆ చేపల రాశికి విభ్రాంతి నొంది ప్రభు ఇలా కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళ ఎద్ద సాగిలపడి ప్రభు మోకాళ్ళ దగ్గర తలుంచి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముణ్ణి అన్నాడు. పేతురు అనాల్సిన డైలాగ్ అది. మీరు చెప్పండి, సేమ్ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? 2 దోణెల నిండా చేపలు ఇస్తే నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావు? మీరు చెప్పండి అక్క, మీరు చెప్పండి, ఏం చేస్తారు మీరు? వెంటనే చేసేది ఏంది? ప్రభువా నన్ను విడిచిపోము అనే డైలాగ్ రాదు. ప్రభువా ఇప్పుడే వస్తా అనేక డైలాగ్ వచ్చేది. ప్రభువా నన్ను విడిచిపోమంటావా? ప్రభువా అమ్ముకొని వస్తా ఇయేగా. కానీ ఆపోజిట్ మాట్లాడుతున్నాడు.
చేపలు రాసి చూసి అమ్ముదామని ఆలోచన అట్లా పేతురికి. అసలు మ్యాటర్ అర్థమైంది. ఏంటో తెలుసా? ఈయన నన్ను దర్శిస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. ఈయన నా ఎడలో ఒక బలమైన కార్యం చేశాడు. ఈయన నన్ను వాడుకో చూస్తున్నాడు, నన్ను శిష్యుడిగా కోరుతున్నాడు అని గ్రహించి దర్శనాన్ని గుర్తుపట్టి అంటాడు పోయి, అయ్యా పనికిరానయ్యా, తగను ప్రభువా, నేను తగను ప్రభువా, నన్ను విడిచిపోయా అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వేదో నేను మంచోడిని అనుకుంటున్నావు, నీ వెంట పెట్టుకుందాం అనుకుంటున్నావు, బలహీనున్నయ్యా, అస్థిరున్నయ్యా, ఎన్ని చెప్పకుండా పాపాత్ముడను ప్రభువా నన్ను విడిచిపోము అంటే నీకు పనికొచ్చే వాళ్ళని వెతుక్కోయ్యా. నువ్వు నా దోని దగ్గరికే ఎందుకు వచ్చావో, నాకే ఈ కార్యం ఎందుకు చేసావో నాకు అర్థమైంది. కానీ నేను నీకు పనికిరానయ్యా, నీ స్థిరం లేని ఉన్నాయా, చెంచల బుద్ధి ఉన్నాయా, నీ క్రమమైన ఉండి కాదయ్యా నా దగ్గరికి వచ్చావింది అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని సీమోను పేతురు అంటే, నువ్వు నిజంగా పాపాత్ముడు, నీ పాపాలన్నీ నాకు తెలిసి అంటలా యేసయ్యా. ఏమంటాడు తెలుసా? సీమోను, నన్ను వెంబడించు, నిన్ను మనుషుల్ని పట్టే జాలర్నిగా చేస్తానన్నాడు. సీమోను, నన్ను వెంబడించు. నువ్వు పాపాత్ముడే కావచ్చు. ఒకవేళ నువ్వు పాపాత్ముడు అయితే, అవసరమైతే నీ పాపాల కోసం నేను వెల చెల్లిస్తా, నా ప్రాణం ఇస్తా. కానీ నువ్వు కావాలి నాకు. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం నేనవుతా. కానీ నువ్వు నన్ను వెంబడించు. బలహీనుడు అన్నావుగా, చంచలుడు అన్నావుగా, అసమర్థుడు అన్నావుగా, చేతగాను అని అన్నావుగా, పాపాత్ముడు అన్నావుగా. నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తాను, నిన్ను స్థిరుణ్ణి చేస్తాను, నిన్ను నేను వాడుకుంటాను. నీకెందుకు నిన్ను చెక్కుకునే బాధ్యత నాది ఏం లేదు. నువ్వు జస్ట్ నన్ను ఫాలో, అంతే. నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నన్ను అనుసరించు, మొత్తం చేంజ్ అయిపోద్ది అని పిలుస్తున్నాడు. ఆ రెండవ మాటతో, మొదటి మాటతో నేను పాపాత్ముడిని పో అంటే వెంటనే ప్రభు అన్నాడు, నిన్ను మనుషులను పట్టు జాదర్నిగా చేస్తాను, నన్ను వెంబడించు అనగానే ఇంకా మాట్లాడలా. మరి చేపల సంగతి ఏంటి, వలల సంగతి ఏంటి, దోణెల సంగతి ఏంటి, మరి నేను వ్యాపారం సంగతి ఏంది, ఈ వ్యవహారాలు ఏమెత్తలా. వెంబడించు అన్నాడు, అంతే. వెంబడించడం మొదలుపెట్టాడు. వాట్ నెక్స్ట్ అనేది తీసి అవతల పడేసే, నేను చూసుకుంటుందా అంటే. ఈరోజు మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చి కొంతమంది అక్కడ ఆగిపోయారు. కానీ సేవకై దేవుడు పిలుస్తున్న ఆ దర్శనాన్ని కొంతమంది గుర్తుపట్ల. కొంతమందికి స్పష్టంగా దేవుడు దర్శిస్తున్నా, నానా రకాలుగా మాట్లాడుతున్నా, ఎన్నో రకాలుగా సంధిస్తున్నా, ఈ పేతురు పెట్టుకున్నట్టే కొన్ని డౌట్లు పెట్టుకొని ఆయన పిలుపుకి అవిధేయత చూపిస్తున్నారు. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? అగ్రిప్పరాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక నేను విధేయత చూపానయ్యా. సీమోను పేతురు అవిధేయుడు కాల, విధేయత చూపాడు. పౌలు అవిధేయుడు కాల, విధేయత చూపాడు. నా భాగ్యం ఏంటో తెలుసా? అవిధేయుడను కాకుండా ఆయన పిలుపుకు విధేయత చూపటమే నా జీవితంలో ఒక అద్భుతమైన మలుపు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో ప్రయాణం చేసేటప్పుడు శోధన కాలం అనుభవించాలి, శ్రమకాలం అనుభవించాలి. ఈ రెండు నడుస్తాయి. ఎప్పటిదాకా నడుస్తాయంటే నిర్ణయ కాలం దాకా నడుస్తాయి. నిర్ణయ కాలం వచ్చినప్పుడు శోధన కాలం, శ్రమకాలం రెండు కూడా ఆశీర్వాదకరమైన కాలాలుగా మారిపోతాయి. తీయని మధురమైన జ్ఞాపక కాలాలుగా మారిపోతాయి. మధురమైన అనుభవ కాలాలుగా మారిపోతాయి. ఆ మారా కాలం అంతా మధురమైన కాలంగా మారిపోతుంది.
ప్రభుతో నడక మొదలుపెట్టినప్పుడు పౌలు అగచాట్లే, పేతురు అగచాట్లే. కానీ ఈరోజు వారి స్థితి, సంఘమునకు పునాదులు ఒకడేస్తే సంఘమునకు ప్రధానమైన పిల్లర్గా ఒకడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గొప్ప వాళ్ళదే. ఒక్క ప్రసంగంలో 3,000 మందిని రక్షణ నడిపించిన చరిత్ర పౌలుకు లేదు, కానీ పేతురుకుంది. కానీ సంఘమునకు సిద్ధాంతపరమైన పునాదులు వేసిన చరిత్ర పేతురుకు లేదు, కానీ పౌలుకుంది. దేని విలువ దానిదే. మల్లె పరిమళం మల్లెదే, సన్నజాజి పరిమళం సన్నజాజిదే, లిల్లీ పరిమళం లిల్లీదే, చేమంతి దాని పరిమళం దానిది. దేని విలువ దానికిచ్చి, దేనికిచ్చే కృప దానికిచ్చి దేవుడు అన్నిటినీ కూడా ఆశీర్వదించి వాడుకుంటున్నాడు. అలాగ బిడ్డ, నీకిచ్చే కృప నీకిస్తాడు, నాకిచ్చే కృప నాకిస్తాడు. ఎవరిని ఎలాగా పరిమళింపజేయాలో, ఎలా వాడుకోవాలో ఆ మహనీయుడికి అన్నీ తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఇది కోతకాలం, ఇది కోతకాలం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది ఉన్నారు. చాలామంది రక్షణలోకి వస్తున్నారు, కానీ దేవుని పనివారుగా మారట్లేదు. ఒక ఆర్డినరీ విశ్వాసులాగానే బతికేయాలని ఫిక్స్ అయిపోయారు తప్ప ప్రభువుని వెంబడించి మనుషుల్ని పట్టే జాదర్లుగా మారాలి అన్న ఆలోచన చాలామందిలో కలగట్లేదు. ఈరోజు నన్ను వెంబడిస్తున్న బిడ్డలారా, ఈరోజు ఈ ఉపదేశం ద్వారా ఇది నిన్ను దేవుడు దర్శిస్తున్న కాలమని గుర్తెరిగి, ఇప్పటికే కొన్ని మార్లు నిన్ను దర్శించున్నాడు ఆయన. సేవకు రావాలి, నువ్వు నా పరిచర్య చేయాలి, నీ మీద నా ఏర్పాటు ఉంది. తల్లి గర్భములో పిండముగా నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాను. అప్పుడే నేను నిన్ను ఎరిగి తిని నా ప్రవక్తగా నిన్ను అభిషేకించున్నాను నేను అని నా తండ్రి నీతో ప్రవచనం ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, ఉపదేశం ద్వారా మాట్లాడాడు. ఈ రోజు కూడా మళ్ళొక్కసారి నిన్ను దర్శిస్తున్నాడు ఆయన ఈ ఉపదేశం ద్వారా. ఇంతమంది వేలాదిగా కూర్చున్నారు, పురుషులు స్త్రీలు. ఈరోజు చెప్తున్న స్త్రీలు కూడా నా దేవుడి పనిలో ఒక సైన్యం వలె వాడబడతారు. పురుషులు కూడా నా దేవుని పనిలో దేవుని జత పని వారే వర్ధిల్లుతారు, వాడబడతారు, వాడబడాలి. అవసరమైతే జాబ్ చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి, పని చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి. దేవుని కృప ఉంటే, దేవుని దయగలిగితే అన్ని పక్కన పడేసైనా సరే, ఉన్నవి తెగనమ్మైనా సరే అప్పులు కట్టేసి ఫ్రీ అయి వచ్చి, ఇదిగో నీ దాసుని ప్రభువా, ఇక్కడ వల లేదు, ఇక దోణెలు లేవు, చేపలు లేవు, వ్యాపారాలు లేవు, స్తోత్రం. సమస్తమును విడిచిపెట్టి వారు ఆయనను వెంబడించిరి. ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని దర్శనాన్ని గుర్తెరిగి ఆయన దర్శనంలోనికి నువ్వు వస్తే అది ధన్యకరమైన కాలం అయింది, లేకపోతే వ్యర్థకాలం అయింది. రేపు అందరూ అక్కడ దేవుని చేత ఘనత మహిమ మెప్పు పొందుతుంటే ఎర్రిమొఖం వేసుకొని చూడాల్సి వచ్చింది. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో. రేపు నా ప్రభు దగ్గర నువ్వు ఘనత పొందాలి, మెప్పు పొందాలి. నా కుమారుడా, నా కుమారు, ఇదిగో నీవు నా కొరకు ప్రయాసపడ్డావు, వాడబడ్డావు, రా. నేను నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు గైకొని నాకు విధేయత చూపావు, రా, ఇదిగో నేను నీకు సిద్ధపరిచిందని రేపు దేవుడు నీతో అంటే, దర్శనానికి విధేయత చూపిన నిన్ను దేవుడు మెచ్చుకుంటుంటే, దర్శనానికి అవిధేయత చూపి దినములన్నీ వ్యర్థపుచ్చుకొని
ఏ శేషము లేకుండా ఖాళీ అయిపోయిన బతుకులుంటాయి చూడు, అక్కడ తల దించుకుంటాయి. ఇప్పుడు చెప్పండి, నీ దినములు అర్థవంతమైన దినములుగా ఉండాలనుకుంటున్నావా, వ్యర్థ దినములుగా బతకాలనుకుంటున్నావా? మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, రక్షణలోనికి వచ్చావు, క్రీస్తుని సేవిస్తున్నావు, వారం వారం వస్తున్నావు, బలలో చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, అన్నీ నడుస్తున్నాయి, వస్తున్నావు పోతున్నావు. అంతవరకేనా? దేవుడు నిన్నేమన్నా దర్శిస్తున్నాడేమో కనిపెడుతున్నావా? దేవుడు నీతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో నీ అంతరంగంలో నీకు అర్థమవుతుందా? దైవస్వరం వినబడుతుందా? నీవు నా పని చేయాలి, నీవు నా పాత్రవి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కోతకాలం నడుస్తుంది, విస్తారమైన ఆత్మలు ఉన్నాయి. నీ నుండి నేను ఇచ్చే ఆత్మీయ ఆహారం కోసం గొర్రె పిల్లలు ఉన్నాయని నీకు తెలుసు. నాతో మాట్లాడాడు నా దేవుడు. నేను తప్పించుకుందామని తిరుగుతుంటే, నా కుమారుడా, నీ నుండి నేను ఇచ్చే మేత కొరకు గొర్రె పిల్లలు ఉన్నాయి అన్నాడంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు రక్షించాల్సిన ఆత్మలు ఉన్నాయిరా, లోబడిరా. నీ ద్వారా రక్షణలోనికి రావలసిన వాళ్ళు ఉన్నారు నాయనా, లోబడు. నా పని చేయాలి నువ్వు. నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. ఎన్ని రకాలుగా దర్శించాడు. ఇన్ని విని కూడా తప్పించుకుపోతుంటే, పని చేసే సామాగ్రి తీసుకొని నేను వెళ్తుంటే టీవీలో నుంచి వాయిస్ వినపడుతుంది. అంటే ఎట్లనన్నా దేవుణ్ణి తప్పించుకుపోదాం అని యోనాలాగా ట్రై చేస్తే, భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నా అడుగుల జాడబట్టి నడువగరారా. అప్పుడు నాకు అర్థం కాదా? ఇక మరి కరెక్ట్గా నేను అప్పుడు వెళ్తున్నప్పుడు, నేను అలా డిసైడ్ అయ్యి వెళ్తున్నప్పుడు అదే ఎందుకు వినపడాలి నాకు? అర్థమైపోయింది. మళ్ళీ నవ్వుకుంటా పోయి వెనక్కి వచ్చి బలిపెట్టిన దగ్గర ఏడ్చా. నా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రా అని పిలుస్తావేమా? ఎట్లా పనికి వస్తాను నేను? కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, విసుగు ఎక్కువ, స్థిరం లేదు, లోకాశలు పూర్తిగా చావలా నాలో. నన్ను పిలుస్తున్నావు నువ్వు, నీ పరువు పోయిద్ది, పనికిరాను నేను నీకు. నాయనా, యోగ్యులైన వారిని వెతుక్కోయ్యా, నేను అయోగ్యుడినయ్యా. నాకు భారం ఉంది, ఆత్మను రక్షించాలని ఉంది, కానీ నాకు యోగ్యత లేదు. ఆయన వదల్లా. ఆయన రూట్లో ఆయన వచ్చాడు, నేను ఆయన రూట్లోకి రావాల్సి వచ్చింది. మరి మనుషులంగా ఒక పట్టాను వినంగా, యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగట్లేదంటున్నాడు ఆయన. తమ్ముడా, చెల్లి, తీరా కాలం అంతా అయిపోయి చివరికి వచ్చి కళ్ళు తెరిచిన నాడు అరాకొర ఏదో చేయగలుగుతావు, కానీ దేవుడిచ్చిన మంచి టైం అంతా కూడా నీకు వ్యర్థమైద్దిరా తల్లి. దేవుడు నీకు ఇచ్చిన యవన ప్రాయము, గుడ్ టైం, రైట్ టైం అంతా కూడా వేస్ట్ అయింది నాన్న. పోగొట్టుకున్నావు ఇప్పటికీ చాలా టైం. ఇంకెందుకు పోగొట్టుకుంటావు నాన్న? మళ్ళొక్కసారి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మీరు ఎంతమంది చేతులు ఎత్తుతారు? అన్నా, ఆయన సేవ కొరకు నాకు పిలుపుందన్న, నన్ను పదే పదే దర్శిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు అది నాకు అర్థమైంది, నేను తప్పించుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నన్ను దేవుడు దర్శిస్తున్నాడు అన్న, ఆయన సేవ కొరకు ఏర్పాటు. నిలబడండి నాన్న. ఆ విధంగా దేవుని చేత పదే పదే దర్శించబడుతున్నాడు, నిలబడండి. దేవుడు ఎన్నో రీతులు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు దర్శనం ఇచ్చి మాట్లాడాడు. కొన్నిసార్లు ఈరోజు నిజంగా నేను నీ సేవ కొరకు నియమించబడితే, ఈరోజు సేవ గురించి నాతో మాట్లాడని కొన్నిసార్లు నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చుంటే అదే పాయింట్ అయితే నీతో మాట్లాడాడు దేవుడు. అప్పుడు నీకు అర్థమైపోయింది పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తున్నాడని, ఆయన పని కొరకు నిన్ను పిలుస్తున్నాడని. మరి ఇదిగో చూడు, ఆనాడు లోకంలో నుంచి నిన్ను బయటికి రప్పించడానికి దర్శించాడు. ఈరోజు మరొక్కసారి నిన్ను
సీమోన్ లాగా నువ్వు ఎందుకు లోబడావు? సీమోన్ లాగా వదిలిరా 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 వదిలే. దేవుడు దర్శించినప్పుడు ఆ బాధ ఆపలేం మనం. వదులు. పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు మళ్ళొక్కసారి నిన్ను దర్శించడానికి. ఆయన పూనుకున్నాడు. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడివై నీ జీవితాన్ని కనీసం ఈ రోజన్నా దేవునికి అప్పచెప్పి దేవుని పాదాలు పట్టుకుని, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను క్షమించు, నేను అవిధేయత చూపాను, విధేయత చూపుతాను ప్రభువా, నన్ను దర్శిస్తున్నా, నేను లోపడలేదు. ఈరోజు అడుగుదామా? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. కోతకాలం దేవుడు నేను పిలుస్తున్నాడు, రా నువ్వు పని చేయాలని. అనేక ప్రాంతాల్లో అన్ని జనులు నశించిపోతున్నారు నాయన. నిత్యం మండే నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రులు ఎరుగక రైల్వే స్టేషన్లలో, అనాథ శరణాలయాల్లో, బస్ స్టాపుల్లో, రోడ్ల వెంట తిరుగుతున్నట్టుగా ఈరోజు దేవుణ్ణి ఎరగని, పరలోక తండ్రిని కన్న తండ్రిని ఎరగని స్థితిలో చాలా మంది అన్యజనులు నాశనమైపోతున్నారు. శాపగ్రస్తమైన వ్యసనాల్లో, అలవాట్లలో, జూదాలలో, పాపాలలో పాడైపోతూ తిరుగుతున్నారు. వాళ్ళకి తండ్రి తెలీదు. ఒకవేళ వాళ్ళ నాన్న ఫలానా అని నువ్వు చెప్పగలిగితే, వాళ్ళ ఆయన వైపు తిరిగి ఆయన చేరగలిగితే ఆ బిడ్డలు ధన్యులు, ఆ తండ్రి సంతోషిస్తాడు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని నా ప్రభు మాట్లాడాడు. ఈరోజు మీలో చాలామంది ఆల్రెడీ దేవుని చేత దర్శించబడ్డారు. ఈరోజు మరొకసారి దేవుడు నేను దర్శిస్తున్నాడు. అయినా మరి ఈ రోజు నుంచి ఆయన ఒక తీర్మానం చేసుకొని నువ్వు సిద్ధపడితే, పేతురులాగా నువ్వు అడుగు ముందుకేయడానికి సిద్ధపడితే, శుక్రవారం కొంతమంది పేర్లు ఇచ్చారు. శుక్రవారం ఇవ్వనోళ్ళు ముందుకొచ్చి మీ నేమ్ ఇవ్వండి, దైవజనులు తీసుకుంటారు. అన్నా నేను ఇక దేవునికి లోపడతాను, అవసరమైతే అప్పులు ఉన్నాయి, అవసరమైతే ఉన్నాయని అమ్మేసైనా సరే అప్పులు కట్టేసి నేను దైవ సేవ కొరకు ప్రిపేర్ అవుతానన్నా అని అట్లాగా నేను దేవునికి లోపడతాను అన్నోళ్ళు, శుక్రవారం మిస్ అయిన వాళ్ళు మీ నేమ్స్ ఇవ్వండి, మీ నంబరు, అడ్రస్, డీటెయిల్స్ ఇవ్వండి. తప్పకుండా మీకు ఆ విషయాల్లో అవగాహన కల్పించి దేవుని పని కొరకు మిమ్మల్ని నిలబెట్టాలి. ఎందుకంటే మిమ్మల్ని మీకు ఏదో ఆదివారం వచ్చినప్పుడు 4 మాటలు చెప్పి పంపించి పాపం గడుపుకోవటం కాదు నా పిలుపు. మిమ్మల్ని దేవుని కొరకు సైన్యంగా తయారు చేయాలి. అది నా పిలుపు, అది నా ఆశ, అది నా భారం. దేవుని కొరకు ఫలించడి పాత్రలుగా, ఫలించడి కొమ్మలుగా మీరు ఉండినట్లు మిమ్మల్ని సిద్ధపరచాలి. ఒక సైన్యము దేవుని కొరకు తయారు కావాలి. అందుకు నన్ను పిలిచాడు నా తండ్రి. అన్న ఆ విధంగా నేను సిద్ధపడి ఉన్నాను అన్నోళ్ళు ముందుకు వచ్చేసేయండి. శుక్రవారం మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు నేమ్ ఇవ్వండి. నానా తీసుకోండి, నాన్న వెళ్ళండి. ఆడపిల్లలు కూడా అన్న మీరు అవగాహన కల్పించండి, నేను కూడా తప్పకుండా ముందుకెళ్తాను, నేను కూడా దేవుని పని. అలాగే ఆన్లైన్ ద్వారా కొంతమంది మనతో కలిసి ప్రయాణం చేస్తున్న బిడ్డల్ని కూడా పిలుపునిచ్చాను. చాలామంది ఇచ్చారు, వాళ్ళకు కూడా ఒక టైం కేటాయించాను. ఈ కొంచెం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని కూడా దేవుని చిత్తం అయితే పిలిచి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒకరోజు టైం తీసుకొని దైవ సేవకు వాళ్ళని కూడా ప్రిపేర్ చేయాలి. అంతకుముందు ఎవరైనా మిస్ అయి ఉంటే ఆన్లైన్లో దేవుని సేవ కొరకు పిలుపు ఉన్నోళ్ళు, దర్శనం ఉన్నోళ్ళు, భారం ఉన్నోళ్ళు తప్పకుండా మీకు డీటెయిల్స్ ఇవ్వండి. దేవుని పని కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలి, నా పిలుపది. మీలో ఇంకా ఎవరైనా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది
పాపాలు కడిగేసుకోమని మీలో కొంతమందితో మాట్లాడుతున్నాడు. అలా సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా బాప్తిస్మానికి సిద్ధమై వచ్చి ఉంటే, ఆ దర్శనానికి ఎవరైనా లోబడి వచ్చి ఉంటే, అదిగో నీళ్ల దగ్గరికి వెళ్ళాలి, కూటమైన తర్వాత అక్కడికి వచ్చి బాప్తిస్మం ఇస్తా. సేవ కొరకై దర్శనం కలిగిన వారు, భారం కలిగిన వారు, పిలుపున్న వారు తప్పకుండా ముందుకొచ్చి మీ నేమ్స్ ఇవ్వండి. తప్పకుండా మీకు పిలుపు వస్తుంది, మీకు ఫోన్ వస్తుంది. దేవుని చిత్తం అయితే ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ అవగాహన కల్పిస్తా, ఎవరు ఎలాగ దేవుని పని జరిగించాలనేది. అండ్ సంఘమంతా నా కోసం ప్రార్థన చేయండి, అండ్ ఫ్యామిలీ కోసం, నాకు సహకారులుగా ఉన్న వారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇది పెద్ద పని, ఈ పెద్ద పని విజయవంతంగా జరగాలి. కాబట్టి మీ ప్రార్థన ఒక ప్రాకారమే నన్ను నడిపిస్తుంది కనుక దేవుని సహాయం మీరు దయచేసి ప్రార్థన చేయండి. రక్షణ కొరకు సిద్ధమైన వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, సేవకు సిద్ధమైన వాళ్ళు వచ్చి నేమ్ ఇవ్వాలి. చెయ్యాలన్నా నా దేవుని పని చేయాలి, మనం దేవుని కొరకు వాడబడాలి, ఆత్మల్ని సంపాదించుకోవాలి, ఆత్మల్ని రక్షించాలి. మనం త్రాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, నరహంతకులు మారాలి, వ్యభిచారులు మారాలి, వేశ్యలు మారాలి. విచ్చలవిడి జీవితంలో బ్రతుకుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రభువుని ఎరగక. వాళ్ళకి మనం యేసయ్యని గురించి ప్రకటించి, ఆయన ప్రేమను ప్రకటించి వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. తద్వారా మన దేశం, సమాజం బాగుపడుతుంది. అందరం పైకి లేచి నిలబడదాం. రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు అదిగో బ్యాక్ సైడ్ వాటర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోవచ్చు. సేవకు సిద్ధమైన వాళ్ళు నేమ్స్ ఇవ్వండి. అన్నా మీరు ఎప్పుడైనా మమ్మల్ని కబురు పెట్టవచ్చు, తప్పకుండా మేము వస్తాము, మీకు విధేయత చూపుతాం, అవగాహన పొంది దేవుని పని కొరకు మేము నిలబడతాం. మీరు పంపు చోటికి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం దేవుని నామంలో అన్నవాళ్ళు రావాలి. బిడ్డలారా, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి. ఇదిగో దేవా దేవా. ఒక చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాను, తర్వాత వెళ్ళేవాళ్ళు వెళ్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపిక దేవా, నీకు స్తోత్రం. ఈరోజు నా ప్రభువా, దర్శన కాలమందు దర్శనం పొంది విధేయత చూపితే, శ్రమకాలం, శోధన కాలం, ఏ పరిస్థితులు వచ్చినా వాటి నుంచి నువ్వే తప్పించి అవన్నీ కూడా మాకు శుభకాలాలుగా మారుస్తావు. నిర్ణయకాలం వచ్చినప్పుడు మా ప్రతి శ్రమ నుంచి మమ్మల్ని విడిపిస్తావు, ప్రతి శోధన నుంచి మమ్మల్ని విడిపిస్తావు, ప్రతి అప్పు నుంచి, ప్రతి రోగం నుంచి, ప్రతి ప్రాబ్లం నుంచి, ప్రతి కేసు నుంచి మమ్మల్ని విడిపిస్తావు. దానికి నిర్ణయకాలాన్ని నిర్ణయించే పెట్టావు నా ప్రభువా. కాబట్టి మేము దేని గురించి దిగులు పడక, కంగారు పడక, కలత చెందక, ప్రస్తుతం నడుస్తున్న కోతకాలం విషయంలో మా పనేంది, మా పాత్ర ఏందనేది ఎరిగి నీవు మాకిచ్చిన ఈ మంచి కాలమును సద్వినియోగం చేసుకునే కృప మాకు అనుగ్రహించమని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక, దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. క్షమించుటలో మేము ఎక్కడన్నా తప్పిపోయినా దయచేసి మా అపరాధాలు మీరు కృపతో క్షమించి నీ రక్తముతో కడగండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనం నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు బిడ్డలారా, దేవుని సంఘమా, కొంతమందికి ఎంత స్పష్టంగా అర్థమైనా లోబడరో, దాటి వెళ్ళిపోతూ ఉంటారు. నేను చెప్తున్నాను, దేవుడు ఏమనడు, కానీ నష్టపోతావు, చాలా లాస్ అవుతావు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదన్నా లాస్ అయితే కొంత అవుతావేమో, కానీ రేపు అక్కడ చాలా నువ్వు లాస్ అవుతావు. కాబట్టి దయచేసి నీ టైంని, దేవుడు నీకు ఇచ్చిన టైంని పోగొట్టుకోవద్దు. ఇది దేవుడు సేవ చేయడానికి నీకు ఇచ్చిన టైం. నువ్వు ఉరికురికి
ఇదిగో కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. చేలు తెల్లబారు ఉన్నాయి అన్నాడు యేసయ్య. చూడండి, చేలు తెల్లబారు ఉన్నాయి, కోత విస్తారం, పనివారు కొద్దిమంది. పనివారి కొరకు యజమానుని వేడుకోండి అన్నాడు. ఈరోజు మనందరం దైవ సేవకు నడుము గడదాం, దేవుని కొరకు సిద్ధమవుదాం. రక్షణ లేని వారు, మరి నువ్వే మారు మనసు పొందకపోతే, నువ్వే రక్షణ పొందకపోతే నువ్వు ఎదుటోళ్ళేమో రక్షిస్తావు. ముందు నువ్వు మారు మనసు పొంది, ముందు రక్షణ బాప్తిస్మం పొంది, పాపాలు కడిగేసుకొని ప్రభువుకు అందుబాటులోకి రా. సేవకు సిద్ధమైన వాళ్ళని నేమ్స్ ఇవ్వండి, రక్షణకు సిద్ధపడిన వాళ్ళు బ్యాక్ వెళ్ళండి. మిగిలిన బిడ్డలందరూ కూడా కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలన్నీ కూడా నిర్ణయ కాలమందు దేవుడు తొలగించి సమాధానం ఇస్తాడు. క్రీస్తు యేసులోనికి వచ్చావు, ధన్యుడివి, ధన్యురాలివి. ఇక నీకు శుభకాలమే కానీ అశుభం లేదు. అశుభాలుగా అనిపించినవి కూడా ఫైనల్గా నీకు శుభాలుగానే మారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. మీలో ఇంకా ఎవరైనా దేవుని చేత దర్శింపబడితే సిద్ధపడండి. ఒకవేళ తర్వాత అయినా మీరు రావాల్సిందే. లేకపోతే నీ భక్తికి అర్థమైంది, దేవుని పని చేయకపోతే, దేవుని కోసం బ్రతకపోతే, దైవ చిత్తం నెరవేర్చకపోతే, నశించిపోతున్న ఆత్మల రక్షణలో నడిపించడానికి వాడబడకపోతే అసలు నీ రక్షణకి, నీ భక్తికి, నీ ఆత్మీయతకి అర్థం ఏంటి? సరదాగా ఆదివారం పూట వచ్చి కాసేపు టైం పాస్ చేసి వెళ్ళిపోవటమేనా? జేబులో ఉన్న చిల్లర 4 తీసి అందులో వేసి పండుగ చేసుకోదేవని పోవటమేనా? ఆ పని నేను చేయలేనా? నువ్వు చేసిన పని నేను చేయలేనా? చెయ్యగలనుగా. విలియం కేరీ చేయలేడా? జిమ్ ఎలియాట్ చేయలేడా? అండమాన్ నికోబార్ దీవుల్లో ఆత్మల కోసం వెళ్ళి చనిపోయిన జాన్ చేయలేడా? డేవిడ్ బ్రైనార్డ్ చేయలేడా? డేవిడ్ లివింగ్స్టన్ చేయలేడా? ఏసన్న గారు చేయలేడా? దేవదాసయ్య గారు చేయలేడా? సహోదరులు భక్త సింగ్ గారు చేయలేడా? జేబులో 4 చిల్లర కానుకలు హుండీలేసి పండుగ చేసుకోని, కానీ బ్రతుకులను పణంగా పెట్టి జీవితాలని దైవ సేవకు అంకితం చేసి, నేనేమైపోయినా పర్వాలా, బలిపీఠం ఎక్కుతా, నా జీవితాన్ని బలిపీఠం మీదే పెడతా. కానీ ఎవరో చెబితే నేను విని రక్షించబడ్డాను, నా ప్రాణప్రియుడిని తెలుసుకున్నాను, నేను కూడా ఇతరులకు చెప్పి నలుగురిని రక్షించాలేనా అనుకున్నారు. అందుకే ఇంకా వేటిని పట్టించుకోలేదు. అవమానాలైనా, నిందలైనా, తిరస్కారాలైనా, దెబ్బలైనా, తృణీకారాలైనా, దూషణలైనా, కుటుంబ సభ్యులు అవాయిడ్ చేసిన, లోకం ఏకమై వెలివేసినా సరే అన్ని అవమానాలు తట్టుకొని ప్రభువే చాలనుకొని నిలబడ్డారు. ఈరోజు వాళ్ళ జన్మ చరితార్థమైంది. వాళ్ళ గురించి, వాళ్ళ పేర్లు, వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నీవు నేను మనం చెప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళ నుంచాడు దేవుడు. బిడలారా, ఆలోచించండి. ఒక ఆర్డినరీ విశ్వాసిలాగా నామకార్థపు ముసుగులో బతికేయటం కాదు. ఒక ఆర్డినరీ ఒక నామకార్థపు విశ్వాసిలాగా వచ్చిపోవటం కాదు. అవసరమైతే దేవుని కోసం చచ్చిపోవటానికి సిద్ధం అవ్వాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం దేనికైనా తెగించే మనస్సు సాధన చేయాలి. దానికోసం ధనం, గౌరవం, ప్రాణమైన అవసరమైతే పణంగా పెట్టడానికి సిద్ధం అవ్వాలి. అది అలాంటి వాళ్ళ కోసం నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి సిద్ధపాటు నీ హృదయంలో ఉంటే, పేతురు చూసావా, చేపలంటే వాళ్ళకి ప్రాణం. అయినా సరే అప్పుడు వచ్చిన చేపలను వదిలేశాడు, ఎప్పటికీ ఉపయోగపడే దోణెలను వదిలేశాడు, తన జీవనాధారమైన వలల్ని వదిలేశాడు. ఒక మాటలో చెప్పాలంటే తన బ్రతుకు లైఫ్కి ఏది ఆధారమో దాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి యేసు చాలు, యేసే నా ఆధారం అని వెంటబడ్డాడు. అందుకే శృంగారమును దేవాలయం దగ్గరికి ఎక్కిపోతున్నప్పుడు
పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు కనపడితే ఏమన్నాడు తెలుసా? నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. మేమేం కలిగి ఉన్నాం తెలుసా? వెండి బంగారాలు లేవు, పేరు ప్రఖ్యాతులు లేవు, ధన కనక వస్తు వాహనాలు లేవు, కానీ మాకు యేసు అనే ఆస్తి ఉంది. మాకు యేసు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన నామంలో లే అంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు లేచి గంతులు వేచి నడుస్తూ దేవుని మహింపరిచాడు. అది యేసు ద్వారా వాళ్ళకి లభించిన ధన్యత. మాయన్లారా, ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు, ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు, కానీ మనల్ని దేవుడు పిలిచే నాటికి కొంతైనా దేవుని కొరకు వెలిగే చావాలి. దేవుని కొరకు కనీసం ఒక వెలుగు, కొంతైనా వెలిగి చావాలి. దేవుడు కృపనిస్తే సరిగ్గా ఒక వెలుగు వెలిగే తేజోవాసుల స్వాస్థ్యము తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి దూతల గణముతో మేఘము పైన దూతల గణముతో మేఘము పైన పొరలో రానై ఉన్నావు. రాజుల రాజా నీరాకడనే, రాజుల రాజా నీరాకడని స్మరించి తప్పించి నే కాచుకుంటి. హల్లెలూయా యేసయ్యా, నిన్ను చేరాలి నేనిగిరి ఆగువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. నిన్ను చేరాలి నేనిగిరి ఆగువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. పేనోళ్ళ కొనియాడినా యేసయ్యకై వెలగాలి ఒక తారలాగా, సమాజానికి వెలగాలి ఒక తారలాగా. ఈరోజు నేను కొన్ని ఆలోచనలు నీకు చెప్తున్నా, కొన్ని ఆశలు నీలో కల్పిస్తున్నా. ఇవన్నీ లోకానికి ముడిపడినవి కాదు, ఇవి దేవునికి సంబంధించిన ఆశలు. నా కోరిక నిన్ను ఎందుకు నడిపించాడో నీకు అర్థమై ఉంటుంది. నా దగ్గరికి సంవత్సరాలు కూర్చోబెట్టడానికి కాదు, నిన్ను తయారు చేసి వాడుకోవడానికి పంపించాడు నా దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బతుకంతా వస్తా ఉండు, నా బతుకంతా జీవితం అనే దానికి కాదు, నా దగ్గరికి పంపించింది. నాకు లింక్ చేసింది, నిన్ను తయారు చేసుకోవాలని పట్టుకొచ్చాడు ఇక్కడికి. గుర్తుపెట్టుకొని సిద్ధపడండి. దేవుడు ఏ కృపనిస్తే అందులో వాడబడాలి. దేవుడు ఏ దానిలో నీకు అవకాశం ఇస్తే ఆ దానిలో వాడబడాలి. నీకు ప్రసంగాలు చేత కావా, నీ సాక్ష్యమే చెప్పుకుంటుంది. నువ్వు అసలు నువ్వెందుకు రక్షించబడ్డావు, నువ్వెందుకు మారావో, ప్రభువు నిన్నెట్లా దర్శించాడో, ఆయనలో నీకేం అర్థమైందో అసలు నీ సాక్ష్యమే చెప్పు. ఇంక నీకేం ప్రసంగాలు కావాలి, నీ సంగతి చెప్పు. పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేలా, నాకు తెలిసినంత వరకు నాదుడు యేసయ్యను గూర్చి సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యం అనగా ఏందో సరేలే, మీరు వెళ్ళి తినాలిగా, పోండి. ఆకలవుతుందా? కూర్చున్నోడికి అయిద్దా, మాట్లాడినోడికి అయిద్దా? మీరు చెప్పండి. కూర్చున్నోడికి అయిద్దా, మాట్లాడినోడికి అయిద్దా? కూర్చున్నోడికి ఒక ఇంత అయితే మాట్లాడినోడు 2 ఇంతలు కావాలి. కానీ వీడు ఆపడు, మీరు బారు. ఎందుకని? వీడికి ఈ ఆకలి కాదు, వీడికి వేరే ఆకలి ఉంది. అది తేడా. దేవునికి స్తోత్రం. సరేలే, ఈ పిచ్చోడు ఇంతే మాట్లాడతాడు. మీరు పోండి. ఆశీర్వాద ప్రార్థన ఇందాక చేశాక ప్రార్థన చేయండి. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. పిచ్చి మాటలు కాదు, ఇవి అవసరమైన సంగతులు, ఆధ్యాత్మిక పాఠాలు. ఈ బిడ్డలందరినీ నా దగ్గరికి నువ్వు తీసుకొచ్చావంటే వారిని నీ కొరకు సిద్ధపరచుకోవడానికే తెచ్చావు.
ఇందులో ఒక్కరు కూడా వేస్ట్గా ఉండకూడదు. అందరూ కూడా నీ సువార్త వ్యాపింపజేసేవారై, నీ పనిముట్లై, నీ పాత్రలై వాడబడాలి. ఆత్మలను రక్షించాలి. వారి సమాజాలను, వారి గ్రామాలను, వారి ప్రాంతాలను, వారి ప్రదేశాలను, వారు జాబ్ చేసే స్థలాలను, పొలమైనా కంపెనీ అయినా ఎక్కడైనా సరే వీరు సాక్షులై అనేకుల్ని రక్షించాలి. పాపంలో, శాపంలో నిన్నెరుగక నాశనం అయిపోతున్న జీవితాలను వీరు రక్షించాలి. బిడ్డల్ని బలపరచు. నీ బిడ్డలు నీ పని చేయనట్లు వారికి స్వేచ్ఛనివ్వు. వారికి జబ్బులున్నాయి, అవి తీసేయి. ఇన్నాళ్ళు స్వస్థత పొంది లోకంలో బతకాలని అడిగారు, ఇప్పుడు నీ సేవ చేయాలని అడుగుతున్నారు. నన్ను బ్రతికించు ప్రభువా, నన్ను స్వస్థపరచు. ఈ శేషం ఇక నీకే, నా బ్రతుకు నీకే ప్రభువా. నిన్ను ప్రచురపరుస్తాను, నీ పనికి తోడ్పడతాను, నీ పరిచర్యకు సహకారిని అవుతాను. నాయనా, నన్ను బలపరచని అడుగుతున్నారు. వారికి రోగాలు తగ్గించు, మరణ పడకలో నుంచి లేపు, జబ్బులు స్వస్థపరచు, సమస్త బలహీనతలు తొలగించి పూర్ణ ఆరోగ్యము, దీర్ఘాయువు దయచి వారి కన్నీరు తుడు, వారి అప్పుల బాధలు తీసివేయి, ఆర్థిక సమస్యలు తొలగించు, కుటుంబ కలతలు తొలగించు, ఆత్మల భారం పెట్టు. నైనా, ఇల్లు గడవని స్థితిలో ఉన్న వారికి సమృద్ధి దయచి గొడ్రాండ్రకు సంతానాన్ని ఇవ్వు. ఎందుకంటే వారిని నీ కొరకు పెంచుతారు, నీ సేవకు సిద్ధపరుస్తారు. నైనా, దరిద్రతలో ఉన్న వారికి డబ్బులు ఇవ్వు, సమృద్ధి నీ సేవకై వాడటానికి. ఆరోగ్యం ఇవ్వు, నీకై పరుగులు ఎత్తడానికి. ఉద్యోగాలు ఇవ్వు, నీ పనిలో ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి. అధికారాలు ఇవ్వు, నీ బిడ్డలకు సహాయం చేయటానికి. దేశం యొక్క ఉన్నత స్థలములు ఎక్కించు, అందరికీ నిన్ను గురించి చాటడానికి, సాక్ష్యం ఇవ్వటానికి. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించి వారి పని పాటలు, భూ పంట, పొలములు, పాడి పంటలు, వారి పరిశ్రమలు, ఉద్యోగ వ్యాపారములు సమృద్ధిగా ఆశీర్వదించి ఆర్థిక దరిద్రతను తొలగించి సమృద్ధి మేలుతో నింపు. కాలమై ఉన్న ప్రభు, నీలో మా కాలమంతా శుభకాలమే, నీలో మా కాలమంతా క్షేమకాలమే. ఆశీర్వదించమని తిరిగి వెళుతుండగా క్షేమాన్ని దయచే, సురక్షితంగా గృహాలు చేరే భాగ్యం దయచే. మేము చేయబోతున్న పనుల్లో కూడా తోడై ఉండం. వర్షాటంకము నా ప్రభువా ఈ పనికి లేకుండా చేయి. వర్షం ఎక్కడ అవసరమో అక్కడ యేసు నామములో కురియుగాక. కృప చూపు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు, అది నీ రక్తముగా మార్చి రోగులకు అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఎక్కడో ఉండి ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డల్ని సైతం వారి చేతుల్లో ఉన్న నూనె కూడా నీ శక్తితో నింపు, వారిని కూడా దీవించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దైవాశీస్సులు. ఇక బయలుదేరదాం. వెళ్ళి తినేవాళ్ళు తినండి, పరిచర్య చేసేవాళ్ళు ఏదన్నా ఉంటే చూడండి, చేయండి. ఏది మీకు పరిచర్య ఎంత దొరకకపోతే వెళ్ళండి, ప్రాబ్లం లేదు. కానీ రేపటి నుంచి అయితే వర్క్ జరుగుతూ ఉంటుంది. ఆ వెల్డర్స్ కావాలి, వెల్డింగ్ చేసే పని తెలిసిన వాళ్ళు కావాలి. వాళ్ళు తక్కువగా ఉన్నారు. వెల్డింగ్ వర్క్ తెలిసిన వాళ్ళు దయచేసి అలాంటి వాళ్ళు ఉంటే కూడా తోడ్పాటు అందించవచ్చు. అండ్ ఆర్థికంగా కూడా మీరు ఈ పనికి తోడ్పాటు అందించవచ్చు. ఎందుకంటే మనందరం కూర్చునేది కనుక దేవుడు మిమ్మల్ని దీవించి ఉంటే, మీరే అప్పుల పాలై ఉంటే అడగంలే, మీకే లేనప్పుడు మీరేమి ఇస్తారు? ఒకవేళ దేవుడు నిన్ను దీవించి నీకు సమృద్ధిని ఇచ్చి ఉంటే జరుగుతున్న పనికి తోడ్పాటు అందించవచ్చు. చెప్పకపోతే క్రమం కదా, అందుకే మీకు చెప్పా. కాబట్టి ఇంతే సంగతులు. ఈ వారమంతా పరిచర్య ఉంటుంది కాబట్టి మీరు రావచ్చు, మీ వెసులుబాటు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ. ఇంకేమైనా ఉన్నాయా ప్రకటనలో? మీ అందరి కోసం ప్రార్థన చేశాను. తృప్తిగా బయలుదేరాను.
పోండి, ఇంక పోండి, ప్రశాంతంగా పోండి. అది ఫైనల్ అయిన తర్వాత ఏదో ఒక రూట్ ఏర్పాటు చేస్తాను మీకు ప్రార్థన చేయడానికి. ఇప్పుడైతే అక్కడ అవకాశం లేదు. వస్తే ఆడికి రావాలి, తోపులాట జరిగిద్ది, నేను రాను. కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి. ఈ 2 వారాలు కొంచెం నన్ను వదిలేయండి. ఎందుకంటే మన క్యూ కూడా లేదు అక్కడ, క్యూ మందిరం అయిపోతుంది ఇప్పుడు. అర్థమైందా? రైట్, ఏదో ఒక చోట ప్లాన్ చేస్తాను, అప్పుడు ప్రే చేయించుకుందరు కానీ. ఓకేనా? సెలవు ఇస్తారా మరి? బయలుదేరండి. చలో, అందరికీ వందనాలు.